ఓ మహిషాసుర మహారాజా, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్కబెట్టుకుని వస్తాను. నువ్వు ఏమీ దిగులు పడకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాలిని బంధించి తెస్తాను, లేదంటే సంహరించి వస్తాను. నా శౌర్యాన్ని, నా ధైర్యాన్ని, నా బాహుశక్తిని, నా ప్రభుభక్తిని ఈరోజే నువ్వు చూద్దువుగాని అని బాష్కలుడన్నాడు. ఈ ప్రసంగానికి మహిషాసురుడు అవుననలేదు, కాదనలేదు. అయినా బాష్కల దుర్ముఖులిద్దరూ ఆయుధాలు ధరించి సేనాసమేతులై బయలుదేరారు. దేవి ఉన్న చోటికి చేరుకున్నారు. బొంగురు గొంతులతో బిగ్గరగా మాట్లాడారు. దేవి, సకల దేవతలను జయించిన మహిషాసురుడు మహానుభావుడు, సర్వదైత్యాధిపతి. అతడిని నువ్వు వర్ణించు. సర్వలక్షణ సంపన్నమైన మానవ రూపం ధరించి నిన్ను ఆనందింపజేస్తాడు. బంగారు ఆభరణాలు ధరించి విలువైన వస్త్రాలు కట్టుకొని రహస్యంగా నిన్ను సమీపిస్తాడు. ఓ శుచిస్మిత, ముల్లోకాలకు మహారాణివై భోగాలు అనుభవించు, సంసార సుఖాలు అనుభవించు. మీ ఆడవాళ్ళు కోరుకునేది అదే కదా అంటూ వంకరగా నవ్వారు ఇద్దరు. అమ్మవారికి ఈ బుద్ధిహీనుల మీద జాలి వేసింది. మెల్లగా బదులు పలికింది. మూర్ఖులారా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరేమిట్రా? మహిషాసురుడిని సంహరించడానికి వచ్చాను నేను వాడిని వరించడం ఏమిటి? ఏ స్త్రీ అయినా తనకంటే గొప్పవాడిని పతిగా కోరుకుంటుంది. ఎంత కామాతురయైనా ఒక పశువును భర్తగా స్వీకరించదు. పశువులలోకెల్లా అధమాధమం మహిషం. ఒక దేవరూపిణి ఒక దున్నపోతును వరించడమా? పొండి, వెంటనే వెళ్ళి మీ ప్రభువుకు చెప్పండి. యుద్ధానికైనా రమ్మనమనండి, పాతాళానికైనా పొమ్మనమనండి. యుద్ధమే జరిగితే దేవేంద్రుడు లాభం పొందినట్లే. మహిషాసురుణ్ణి చంపిగానే నేను తిరిగి వెళ్ళను. నా నుంచి తప్పించుకునే మార్గము మీకు లేదు. భూలోకంలో కానీ దేవలోకంలో కానీ మీకు 4 అంగుళాల నేల అయినా లేదు. ఎక్కడ తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? పాతాళానికి పయనమా, యమలోకానికి ప్రయాణమా? నిర్ణయించుకోమని మీ మూర్ఖుడికి చెప్పండి, పొండి అని గట్టిగా హుంకరించింది. బాష్కల దుర్ముఖులు అదిరిపడ్డారు. అయినా గుండెలు చిక్కబట్టుకున్నారు. ధనుస్సులు ఎక్కుబెట్టారు. బాణవృష్టి కురిపించారు. మహాదేవి జవాబుగా శరవర్షం కురిపించింది. దేవకార్యసిద్ధి కోసం ఒక మధురధ్వని చేసి మొదటి బాణం వేసింది. బాష్కలుడు ముందుకు వచ్చి యుద్ధం సాగించాడు. దుర్ముఖుడు ప్రేక్షకుడుగా నిలబడ్డాడు. అమ్మవారు ఒక మోస్తరుగా యుద్ధం చేస్తుంటే ఓ ఇంతేనా అన్నట్లుగా బాష్కలుడు పెట్టరేగిపోయాడు. గదా ఖడ్గ పరిఘాది వివిధాయుధాలను పుంఖాలుగా ప్రయోగించాడు. యుద్ధ దుర్మధుడు వీడు అని మహాదేవి గ్రహించింది. క్రుద్ధురాలు అయ్యింది. 5 తీవ్ర విశిఖాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టింది. వాడు 10 బాణాలతో వాటిని ఖండించి మరో 10 బాణాలు సింహవాహన మీదికి విడిచిపెట్టాడు. అమ్మవారు 10 బాణాలతో వాటిని ఖండించి అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనస్సును విరగగొట్టింది. వెంటనే బాష్కలుడు గదను ధరించి రివ్వున దిప్పుతూ అమ్మవారి వైపు లంఘించాడు. మహాదేవి తాను కూడా గదను చేపట్టి గురిచూసి విసిరింది. అది వాడి తలకు తగిలింది. మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. క్షణంలో తేరుకొని గదను విసిరాడు. దానిని దారిలోనే తుత్తునియలు చేసి త్రిశూలంతో వాడి వక్షస్థలం మీద బలంగా పొడిచింది. వాడు గిలగిలాదన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. అది గమనించిన రాక్షస సేనలు కాళ్లకు బుద్ధి చెప్పాయి. దేవతలు జయజయధ్వానాలు చేశారు. మరుక్షణంలో దుర్ముఖుడు సిద్ధమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లాగా ఎరుపెక్కాయి. అవలా నిలు అంటూ రథం మీద తరలి వచ్చాడు. కవచం ధరించి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే జగన్మాత శంఖం పూరించింది. దుర్ముఖుడి కోపాన్ని మరింత రెచ్చగొడుతూ ధనుష్టంకారం చేసింది. ఒకరిపై ఒకరు శరవర్షం కురిపించారు. ముసలతో మరశక్తి ప్రభృతి మహాయుధాలను ప్రయోగించారు. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రాక్షస వీరుల రక్తం రణరంగంలో ప్రవాహాలు గట్టింది. శిరస్సులు ఆ రక్త నదులలో తేలియాడుతున్నాయి. అవి యమకింకరులు తమ బిడ్డలకు ఈత నేర్పే తుంబీ ఫలాల్లాగా, ఆనపకాయ బుర్రలలాగా ఉన్నాయి. రణరంగం భీభత్సంగా మారిపోయింది. పరమ దుర్గమంగా ఉంది. మృత కళేబరాలు, వాటిని పీక్కు తింటున్న నక్కలు, తోడేళ్ళు, కుక్కలు, కాకులు, గ్రద్దలు, డేగలు మాంసఖండాలను తన్నుకుపోతున్నాయి. భరింపరాని దుర్గంధం.
దుర్ముఖుడికి కాలం మూడింది. కత్తి తీసి నిలబడ్డాడు. అబలా, చివరిసారిగా చెబుతున్నాను, ప్రాణాలు విడుస్తావో మహిషుణ్ణి వరిస్తావో తేల్చుకో అని అరిచాడు. మూర్ఖుడా, నీ పని అయిపోయింది. ఇక ఇవే నీకు చివరి క్షణాలు, ఇవే నీ తుది పలుకులు. భాష్కళుణ్ణి కలుసుకోపో అంటూ మహాదేవి పొడవాటి కత్తితో వాడి తల తరిగి వేసింది. వాడి శరీరం నేలకు ఒరిగిపోయింది. బురదలో పడ్డ చప్పుడు అయ్యింది. దేవతల జయ జయధ్వానాలు, రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. ఋషులు, తపస్సులు మహాదేవిని స్తుతించారు. మహిషాసురుడికి వర్తమానం అందింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. ఏమయ్యింది ఏమయ్యింది అంటూ అంగలార్చాడు. దానవులారా చూశారా, ఒక ఆడది బాష్కల దుర్ముఖులను సంహరించింది. ఆశ్చర్యం ఆశ్చర్యం. దైవచేష్టితాలు అలాగే ఉంటాయి. కాలమే బలీయము. సుఖ దుఃఖాలకు అదే కర్త. జీవులు పరతంత్రులు. చేసుకున్న పుణ్యపాపాలను బట్టి వాటిని అనుభవిస్తూ ఉంటారు. మహాబలవంతులు, మహాసాహసులు, బాష్కల దుర్ముఖులు ఇక మనకు లేరు. ఇప్పుడేం చేద్దాం చెప్పండి? ఈ సంకట పరిస్థితిలో అంతా కలిసి ఆలోచించి చెప్పండి అని మహిషుడు అభ్యర్థించాడు. సేనాధిపతి చిక్షురుడు ప్రభువుకు నమస్కరించి నిలబడ్డాడు. మహారాజా, ఒక స్త్రీని చంపడానికి ఇంత ఆలోచన ఎందుకయ్యా? నేను వెళుతున్నాను అంటూ మహాసైన్య సమేతుడై బయలుదేరాడు. అల్లంత దూరంలో చిక్షురుణ్ణి చూసిన మహాదేవి కోప సంరక్తలోచన అయ్యింది. శంఖం పూరించింది. ధనుష్టంకారం చేసింది. మంగళసూచకంగా ఘంటానాదం చేసింది. 3 రకాల ధ్వని సంపుటికి రాక్షసుల గుండెలు పగిలిపోయాయి. చాలామంది అసువులు బాశారు. కొందరు పలాయనం చిత్తగించారు. పారిపోతున్న సైనికులను చూసి చిక్షురుడు మండిపడ్డాడు. పిరికి పందల్లారా, పారిపోతారేమి? నిలవండి నిలవండి, మీ భయాన్ని క్షణంలో పోగొడతాను. మదగర్వంతో విర్రవీగుతున్న ఈ బాలను ఇప్పుడే ఈ నిమిషంలో సంహరిస్తాను. మీరు చూస్తూ నిలబడండి చాలు, యుద్ధం చెయ్యనక్కరలేదు. నిలబడండి అంటూ ఉత్సాహపరిచి ధైర్యం చెప్పి నిలువరించాడు. తాళవృక్షంలాంటి ధనస్సును ఎక్కుపెట్టి మహాదేవి ముందు నిలబడ్డాడు. సగర్వంగా, ధిక్కారంగా వీరాలాపాలు పలికాడు. విశాలాక్షి, ఎందుకు ఊరికే గర్జిస్తున్నావు? నీ గర్జనలకు భయపడేందుకు మేమేమీ మానవులం కాదు, దానవులం. నేను అసలు భయపడను. దానవ సేనాపతిని. నీ చేష్టలు, నీ మాటలు అన్నీ తెలుసుకున్నాను. ఈపాటికే నిన్ను సంహరించి ఉందును. స్త్రీవధ అపకీర్తి అని, నింద్యమని ఆలోచించి రవంత ఉపేక్షిస్తున్నాను. అదీ కాక నీ వంటి సుందరీమణులు కటాక్షాలతో యుద్ధం చెయ్యాలి, హావభావాలతో కలహించాలి, అంతేగాని శస్త్రాస్త్రాలతోనా? ఇదెక్కడ? నేను ఎరుగను. మాలతీ సుముదళం సోకినా కందిపోతావనిపిస్తున్నావు. నీ మీద పువ్వులే విసరకూడదనుకుంటే ఇక బాణాలు ఎలా వేసేది? నువ్వైనా ఈ కఠినమైన బరువైన ఆయుధాలు అసలు ఎలా ధరిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉన్నదే. నువ్వే కాదు, మానవులందరూ ఇంతే. శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సుగంధ పరిమళాలతో, తైలాభ్యంగన స్నానాలతో, షడ్రసోపేత భోజనాలతో అందంగా పోషించుకుంటారు. చివరికి క్షాత్రధర్మం అంటూ రణరంగానికి దిగి శస్త్రాస్త్రాలకు ఎరచేసుకుంటారు. ఇదేమి అజ్ఞానమో! శరీరాన్ని గాయపరచుకుని రాజ్యం పొందుతారు. ఎందుకు ఆ రాజ్య సంపద? ముందు దుఃఖాన్ని కలిగించి తర్వాత సుఖాలను పంచిపెడుతుందా? ఎంత అజ్ఞానం! శరీరం ముక్కలయ్యాక ఆ సుఖాలు ఏమి ఆనందాన్నిస్తాయి? సుందరాంగి, నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకే యుద్ధం కోరుకుంటున్నావు. సంభోగ సుఖాలను విడిచిపెట్టి వచ్చావు. సంగ్రామంలో ఏమి ఆనందం ఉన్నదనో? ఖడ్గ ప్రహారాలు, గదాఘాతాలు, బాణక్షతాలు, కడపటికి మరణం. అటుపైని కళేవరానికి సంస్కారం. ఏమిటో తెలుసునా? నక్కలు పీక్కుని తినటం. దీనినే చాలా గొప్పగా ప్రశంసించి కీర్తిస్తారు మహాకవులు. ఒట్టి ధూర్తులు. రణరంగంలో మడమ తిప్పకుండా పోరాడుతూ మరణిస్తే అట స్వర్గం లభిస్తుందట. ఎంత తీయటి అబద్ధం! రమణీమణి, నీకెందుకు వచ్చిన శ్రమగాని? రణరంగం నుంచి తొలగిపో. నీ మనస్సు ఎక్కడ ఆనందిస్తుందో అక్కడ విహరించు. లేదా సురమర్దనుడైన మహావీరుడు మహిషాసురుడిని సేవించు. వీడి ప్రసంగం జగదంబిక కోపానికి ఆజ్యం పోసింది. ఇక ఆపమన్నట్లుగా హుంకరించింది. ఓరీ చిక్షురా, మహాపండితుడిలాగా, బుద్ధిమంతుడిలాగా ప్రసంగం చేస్తున్నావే? అసత్యాలాపి, నీకో నీతిశాస్త్రం తెలుసా? తర్కం చదివావా? పెద్దలను సేవించావా? ధర్మం పట్ల గౌరవం ఉన్నదా? మూర్ఖులను మెచ్చుకుంటూ, మూర్ఖులతో మెప్పులు పొందుతూ కాలం గడిపిన మహామూర్ఖుడివి నువ్వు. నీతులు మాట్లాడతావేమిటి? రాజధర్మం గురించి నీకు ఏమి తెలుసునని ఇక ఆపు.
నీ ప్రసంగాలు వినడానికి మేము సిద్ధంగా లేము. నేను ఎందుకు వచ్చానో మరోసారి స్పష్టంగా చెబుతున్నాను, ఆలకించు. రణరంగంలో మహిషాసురుణ్ణి సంహరించి వాడి రక్తంతో నేలను పదును చేసి యశస్తంభాన్ని స్థిరంగా నాటి సుఖంగా తిరిగి వెడతాను. దేవతలను పీడించిన ఆ మదగర్వితుడిని శిక్షించడమే నా కర్తవ్యం. అతడి అనుచరులైన మీకు అదే గతి పట్టిస్తాను, అందరినీ పరిమారుస్తాను. మహాదేవి ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించేసరికి చిక్షురుడు క్రోధంతో హుంకరించాడు, శరవర్షం కురిపించాడు. వాడు వేసిన అన్ని బాణాలను జగన్మాత ఖండించింది. త్రాచుపాముల్లాంటి బాణాలను ప్రయోగించింది. వాడు చెక్కు చెదరలేదు. అమ్మవారు ఉగ్రరూపం ధరించింది. గదతో మోది రథం నుంచి పడగొట్టింది. అయినా వాడు తట్టుకున్నాడు. క్షణకాలం రథంలోనే మూర్ఛపోయాడు. ఒక పర్వతాన్ని రథంలో పెట్టి మోసి తెచ్చినట్లు కనిపించింది ఆ దృశ్యం. సేనాపతి మూర్ఛిల్లడాన్ని గమనించిన తామ్రుడు చండికను ఎదిరించాడు. వాడిని అల్లంత దూరంలోనే గుర్తించిన అంబిక బిగ్గరగా పరిహసించింది. రారా తామ్రా, త్వరగా రా, యమలోకానికి పోదువు గాని. అయినా మిమ్మల్ని అందరినీ పంపుతాడేమిటి? మీ మహారాజు ఏమయ్యాడు? పిరికి పంద ఇంటిలో దాక్కున్నాడా? ప్రాణాలు దక్కించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? మిమ్మల్ని చంపి ఏమి లాభం? మీరంతా అల్పాయుష్కులు, అల్పశౌర్యులును. నాకు శ్రమదండుగా మహిషుణ్ణి రమ్మనమనండి. మీరంతా ఇళ్లకు పొండి. మీ ప్రభువును పంపండి. ఆ బుద్ధిహీనుడు కూడా ఒక్కసారి నన్ను చూస్తాడు. ఎలా ఉన్నానో ఏమిటో గ్రహిస్తాడు. పొండి, మీరు వెళ్ళి వాడిని పంపండి అని గర్జిస్తూ దిక్కులు పిక్కటిల్లేలాగా పరిహసించింది. తామ్రుడు క్రోధతామ్రుడయ్యాడు. కళ్ళే కాదు, క్రోధంతో శరీరమంతా ఎర్రబడింది. ధనుష్టంకారం చేశాడు. తన ధనుర్విద్యా కౌశలం అంతా చూపించాడు. వందలు వేలుగా బాణాలు కురిపించాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి అమ్మవారి దరిదాపులకైనా చెరలేకపోయినది. అన్నింటినీ మధ్యలోనే అవలీలగా తుంచివేసింది. ఇంతలోకి చిక్షురుడు మూర్ఛ తేరాడు. ధనుస్సు అందుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు మహావీరులు ఒకేసారి బాణాలు కురిపించారు. జగదంబికకు ఉత్సాహం మారాకు తొడిగింది. ఇద్దరి బాణాలకు సమాధానం చెప్పడంతో పాటు రాక్షస సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టి వేసింది. తామ్ర చిక్షుర శరీరాల నిండా బాణాలే. రక్తం ఓడుతున్నారు ఇద్దరు. పుష్పించిన కింసుక వృక్షాల్లా భాసించారు. దేవతలు, మహర్షులు ఆశ్చర్యంగా నిలబడి చూస్తున్నారు. తామ్రుడు ఓపిక అంతా కూడగట్టుకుని తన మహాగతతో అమ్మవారి సింహాన్ని శిరస్సు మీద కొట్టాడు. విజయగర్వంతో వికటాట్టహాసం చేసి గంతులు వేశాడు. సింహానికి కళ్ళు ఎర్రబడ్డాయి. బాధతో మూలిగింది. అమ్మవారికి పట్టరాని కోపం వచ్చింది. తళతళలాడుతున్న దీర్ఘాసిని దూసి రెప్పపాటు కాలంలో తామ్రుడి శిరస్సును నేలకూల్చింది. వాడి మొండెం క్షణకాలం అలాగే గంతులు వేస్తూ బొంగరంలాగా గిరగిరా తిరిగి ఒక్కసారిగా ఎగిరిపడింది. దభీమన్న శబ్దం దిగంతాలకు వ్యాపించింది. కొండలు కోనలు మారుమ్రోగాయి. చిక్షురుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో కేకలు వేస్తూ కత్తి దూసి అమ్మవారి వైపు పరుగు పరుగున వస్తున్నాడు. మహాదేవి ఒకేసారి 5 బాణాలు సంధించి విడిచిపెట్టింది. ఒక బాణం వెళ్ళి వాడి ఖడ్గాన్ని ఎగరేసుకుపోయింది. దాని వెనకనే మరో శరం వెళ్ళి చేతిని తన్నుకుపోయింది. తక్కిన 3 బాణాలు ఒకేసారిగా వాడి శిరస్సును త్రుంచుకొనిపోయాయి. శిరస్సు లేని ముండెం మరొక క్షణం పాటు పరుగు సాగించి ముందుకు ఒరిగిపోయింది. అమరుల జయ జయధ్వానాలు, మహర్షుల మంగళాశీస్సులు, గంధర్వుల జయగీతికలు ఒక్కసారిగా దశ దిశలకు వ్యాపించాయి. హతశేషులైన రాక్షస వీరులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.